సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. பெரிய காரியத்தை ஆண்டவர் உங்களை கொண்டு செய்ய போகிறார். ఇక దేవుడు గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగించబోచున్నాడు. உங்களை கொண்டு சப்பானிகளை நடக்க வைப்பார். మీ ద్వారా కుంటి వారిని నడుచునట్లు చేయును. கொண்டு కురుడர்களுக்கு பார்வை అளிப்பார். మీ ద్వారా పుట్టి గుడ్డి వారికి చూపును ప్రభు దయచేయును. మరితోరేం எழுப்பும்படி பயன்படுத்துவார். మృతులను లేపి మీ ద్వారా వాడుకొనును. అదైతే நீங்கள் அறிந்து கொள்ள வேண்டும். అదే మీరు గ్రహించాల్సింది. நான் உங்களை தெரிந்து கொண்டதற்கு ஒரு பெரிய நோக்கம் இருக்கிறது. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నందుకు గొప్ప ఉద్దేశం. కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలిచిన ఈ మనుషులు కాదు, మా కొరకై నీ ప్రాణం యేసువిன் கையில தடுப்புகள் இருக்கு. యేసయ్య చేతుల్లోనే ఆ దెబ్బలు ఉన్నాయి. அவர் தொடுபொழுது அற்புதம் நடக்கும். ఆయన ముట్టినప్పుడే అద్భుతాలు నీకు జరుగుతాయి. ஆண்டவர் தொடுபொழுது నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమే. మీరు కళ్ళల్లో సమస్య అంటే కళ్ళల్లో చేతులు పెట్టండి. నెంజిల ప్రచన నెంజి పగదిల కై వేయి. గుండె మీద గుండెల్లో సమస్య అయితే గుండెల భాగంలో చేతులు పెట్టండి. వలి వేదన இருக்கிறத కై వేయి. ఎక్కడ వేదన బాధ ఉందో అక్కడ మీ చేతులు పెట్టండి. వ్యాధిపట్ట யாரையாவது அழைச்சிட்டு வந்திருந்தா நீங்க அவங்க மேல கை வைங்க. ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఎవరైనా మీరు తీసుకొస్తే వారిపైన మీ చేతులు పెట్టండి. విశ్వాసించండి, విశ్వసించండి, విశ్వసించండి. ఆండోడి వల్లమై తొడపోక ప్రభువుకి శక్తి మిమ్మల్ని తాకబోతుంది. తొట్ట ఉడనే వ్యాధి మరయ్యం. ముట్టిన వెంటనే ఆ వ్యాధి మటుమాయం. తొట్ట ఉడనే వలిகள் వెల్లలు. యేసు తాకిన వెంటనే నొప్పులని తీరిపో. కట్టుகள் అరగపடும். బంధకాలని తిప్పివేయబడు. நீங்கள் சரீரத்திலே சுகத்தை உணர்வீர்கள். మీ శరీరమందు స్వస్థతను మీరు కన్నులు మూడి విశ్వాసంతో జోమను. కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. యేసువే తోడు. యేసయ్యా తాకండి. యేసువే గుణమాకు. యేసయ్యా స్వస్థపరచు. యేసు 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 அந்த பேரை சொல்லுங்க. ఆ పేరుని ఉచ్చరించి చెప్పను. యేసయ్యా నన్ను తాకండి. యేసువే గుణమాకు. యేసయ్యా నన్ను స్వస్థపరచు. యేసువే విడుదலை தாரும். యేసయ్యా నాకు విడుదల దయచేయి. యేసువే యేసయ్యా యేసుவின் நாமத்தில் యేసు నామమున యేసుவின் நாமத்தில் యేసయ్య నామమున சுகம் உண்டாவதாக. స్వస్థత కలుగును గాక. యేసుவின் நாமத்தில் యేసు నామమున విడుదల ఉండావதாக. విడుదల కలుగును గాక. ఇదో జెబిక జెబిక ఇదో ప్రార్థన. Gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాల్లోని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పని